బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కల్తీ నెయ్యి విషయం ఎంత వివాదాస్పదంగా మారిందో మనం చూస్తూనే ఉన్నాం. ఇక సభలో కూడా ఇదే విషయం పైన చర్చ నడుస్తూ ఉన్నది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం కల్తీ నెయ్యి విషయంలో మాట్లాడుతూ గతంలో జగనే అంత చేశారు, అన్ని తప్పులకు జగనే కారణమన్నారు, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట మార్చారు అని అటు విశ్లేషకులు నిపుణులు చెబుతూ ఉన్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ తీరు చూస్తూ ఉంటే ఆయన పట్ల జాలేస్తుందని కూడా అంటున్నారు. అంతేకాదు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొస్తున్న తీరును చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ రాజకీయం తీరును అలాగే రాజకీయ భవిష్యత్తుపై కూడా అనుమానాలు వస్తున్నాయని అంటున్నారు. ఆయన 15 ఏళ్ల పాటు కూటమిగా ఉంటామంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ను సీఎంగా చూడాలనుకున్న వారికి నిరాశ మిగులుస్తున్నారా అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడతా ఉన్నారు. అంతేకాకుండా ప్రతిదీ జగనే చేశారు, జగన్ వల్లనే రాష్ట్రం ఇంతగానం నాశనం అయిపోయిందని చెప్పేసి అనేక సభల్లో పవన్ కళ్యాణ్ ఊగిపోయారు. కానీ ఇప్పుడు నేను జగన్ను నేరుగా అనలేదు అని చెప్పేసి ఆయన మాట మారుస్తూ ఉన్నారు. ఒక్కసారి మంగళవారం జరిగిన శాసనసభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తీరును చూసినట్టయితే గత ప్రభుత్వంలో తిరుమల లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి వాడారు అని అన్ని నివేదికల్లో వచ్చినప్పటికీ మరి ఎందుకు వైఎస్ జగన్ అందరినీ వెనకేసుకొస్తున్నారో అర్థం కావడం లేదని పవన్ కళ్యాణ్ అంటున్నారు. అంటే భగవంతుడి సొమ్ముతో ఆడుకున్నా ఆ సొమ్ము దోచుకున్నా వారి తరాలు కూడా లేచిపోతాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కల్తీని ఒప్పుకోవాలని, అలా కాకుండా ఢిల్లీకి వెళ్ళి కోర్టుల్లో కేసులు వేసి మేము గెలుస్తాము అని చెప్పేసి విర్రవీగడం తప్పు అని ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అలాగే కల్తీ నెయ్యిపై మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి వాడారు, ఇందులో పంది కొవ్వు ఉందని ఎన్డీడీబీ నివేదికలో వచ్చింది. సిబిఐ సిట్ కూడా రసాయనాలు పామాయిల్తో నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేశారని పేర్కొంది. అలాంటప్పుడు ఆ ముఖ్య నేత అంటే వైఎస్ జగన్ గారు నాకు సంబంధం లేదు, టీటీడీ బోర్డు అంతా చేసింది, దానిపై కమిటీ వేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపి శిక్ష పడేలా చేయండి అని సింపుల్గా తేల్చేయవచ్చు. కానీ సిట్ నివేదిక వచ్చాక కూడా కల్తీ లేదంటున్నారు అని ఆయనపై మండిపడ్డారు. దీనికి నాటి టీటీడీ పాలక మండలితో పాటు గత ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి కూడా బాధ్యత తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారు పేర్కొంటున్నారు. దోషులుగా ఎవరన్నా శిక్ష పడాల్సిందే అని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా నెయ్యి సరఫరాదారులైన బోలేబాబా, మాల్గంగా, వైష్ణవి డైరీలు 1 లీటర్ పాలు కూడా లేకుండా పామాయిల్లో రసాయనాలు కలిపి నెయ్యి తయారు చేసినట్లు సిట్ చెప్పింది. ఆ రసాయనాల్లో ఏమున్నాయో పెరుమాళ్ళకి ఎరుక అని వ్యాఖ్యానిస్తాడు. 36 మందిని నిందితులుగా సిట్ తేల్చింది. ప్రసాదాన్ని అపవిత్రం చేసేందుకు ప్రణాళిక ప్రకారమే కుట్ర జరిగిందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నెయ్యి సరఫరా టెండర్లు వారికి నచ్చిన సంస్థలకే దక్కేలా నాటి బోర్డు పెద్దలు ప్రణాళిక వేశారు, నిబంధనలన్నీ సడలించారు. 2019-24 మధ్య 11 కోట్ల మంది శ్రీవారిని దర్శించుకోగా 48 కోట్ల లడ్డూలు అందించారు. వాటిలో 20 కోట్ల లడ్డూలు నకిలీ నెయ్యితో తయారైనవే అని టీడీటీ బోర్డు చెబుతున్నది. అయితే దీనిపైన ఆయన వ్యాఖ్యానిస్తూ మొత్తానికి వైఎస్ జగన్ గారినే నేను ఎక్కడా గత ప్రభుత్వాన్ని నడిపిన ముఖ్య వ్యక్తే ఇదంతా చేశారు అని అనలేదు, ఆ ప్రభుత్వం నియమించిన పాలక మండలిదే బాధ్యత అని చెప్పాను తప్ప వైఎస్ జగన్దే తప్పు అని చెప్పేసి నేను ఎక్కడా చెప్పలేదని ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇక్కడే చాలామందికి అనుమానాలు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళను ఏదైతే ఆ టీటీడీ బోర్డు సభ్యులను ఎందుకు జగన్ గారు వెనకేసుకొస్తున్నారో అర్థం కావడం లేదని పవన్ కళ్యాణ్ అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు ఎన్డీడీబీ నివేదికను చదివారు. నెయ్యిలో పంది కొవ్వు కలిసినట్లు నివేదికలు వచ్చిందన్నారు. దానిపై మీరెవరు మాట్లాడరా అంటూ చాలామంది నన్ను ట్యాగ్ చేస్తూ మెసేజ్ చేశారు. మరునాడు సనాతన ధర్మ రక్షణ బోర్డు లాంటిది ఉంటే బాగుంటుందని ట్వీట్ చేశాను. ప్రజా జీవితంలో ఉన్నందున ఒకరిని నిందించాలంటే చాలా ఆలోచించాలి. గతంలో తిరుమలకు వెళ్ళినప్పుడు ప్రసాదంలో నాణ్యతలేమి భక్తులు నాతో పంచుకున్న విషయాలను గుర్తుకొచ్చాయి, పశ్చాత్తాపంతో దీక్ష చేశానని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే ఇక్కడే చాలామందికి అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కల్తీ నెయ్యి విషయాన్ని బయటకు తీస్తే ఆయన ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇచ్చుకోవడం లేదు. సీఎం స్థానంలో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నారా, లేదంటే సీఎం చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ వెనకేసుకొస్తున్నారా, ఎందుకు వెనకేసుకొస్తున్నారు, ఒకవేళ పవన్ కళ్యాణ్ను చంద్రబాబు నాయుడు గారు ఎరగా వాడుకొని ఈ విషయాన్ని దాటవేస్తున్నారా అన్న అనుమానాలు అయితే ఇప్పుడు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కల్తీ నెయ్యి విషయం ఒక్కసారిగా బయటకు రాగానే పవన్ కళ్యాణ్ గారు దీక్ష చేసుకొని అదే దీక్షలో వెళ్ళి ఆ గుడి మెట్లను, శ్రీవారి మెట్లను మొత్తము ఆయన కడిగి ఆ పాప పుణ్యాలకు సంబంధించిన ఒక దీక్ష కూడా చేసి ఇదంతా చేసి జగనే ఇదంతా చేశాడని
ఎంతో ఆడంబరంగా ప్రచారం చేసుకొని ఇప్పుడు నేను జగన్ ఏం అనడం లేదు, జగన్ నియమించిన పాలక మండలిలో తప్పు, అలాంటి తప్పును ఆయన ఎందుకు వెనకేసుకొస్తున్నారన్నాను తప్ప జగన్ తప్పు చేశాడని నేను ఎప్పుడు అనలేదని ఆయన దాటవేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడే పవన్ కళ్యాణ్ గారి యొక్క తీరును, ఆయన వైఖరిని చాలామంది అనుమానిస్తూ ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారి డైరెక్షన్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా చెప్తే పవన్ కళ్యాణ్ గారు అలా ఆడుతున్నారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారికి నిజమైన ఒక క్లియర్ డైరెక్షన్ ఉందా లేదా అనేది ఎవరికి అంతుపట్టడం లేదు. ఇలాంటి రాజకీయాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తే మరి రాబోయే రోజుల్లో ఆయన ఒక్కడిగా గెలుస్తారా, ఒక్కడిగా నిలుస్తారా? అసలు ఆయన అంటే ఎవరైతే జన సైనికులు ఉన్నారో ఆయన అభిమానులు, జన సైనికులు, జనసేన కార్యకర్తలు వారంతా కలలు కంటున్నట్టు సీఎంగా ఆయన కూర్చునే అవకాశం ఉంటుందా అనేది ఇప్పుడు చాలామందికి అనుమానం కలుగుతూ ఉన్నది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ఈ దాపరికమైన రాజకీయాలను చూస్తూ ఉంటే సిగ్గేస్తుంది, జాలేస్తుందని నిపుణులు, విశ్లేషకులు అయితే చెబుతా ఉన్నారు. చూడాలి మరి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకొచ్చే పని కాకుండా జనసేనను ముందుకు తీసుకొచ్చే పనికి ఏమైనా ఆయన పూనుకుంటారా? అలాగే జగన్ను ఇన్నాళ్ళు జగన్ ఎండగట్టారు, కానీ ఇప్పుడు జగన్ని తప్పేం లేదంటున్నారు. అంటే ఇలాంటి ఒక పాలిటిక్స్ ఆయనను స్టాండర్డ్గా నిలబెడుతుందా లేదా అనే దానిపైన అనుమానాలు వస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు ఆయన తీరును మార్చుకుంటారా లేదా అని.